అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ ఏర్పాట్లు, రూతు, బెత్షెమెలు, 2 సమూయేలు, మొదటి రాజులు, మొదటి దంతలో, 2 దంతలో, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, గణం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమీయా, ఎలాప, యెహెజ్కేలు, దానియేలు, ఏపులి, ఆమోసు, బుద్ద, ఓనమీక, సమము, హబక్కూకు, జకర్యా, హగ్గై, మలాకి.
నరుడైన యేసుక్రీస్తు ప్రభువారు మంచి ప్రార్థనా పరుడు. ఆయన సేవా పరిచర్యలో ప్రార్థన, ముగింపులో ప్రార్థన, శిలువ మ్రాను మీద పలికిన 7 మాటల్లో మొదటి మాటలో ప్రార్థన, చివరి మాటలో ప్రార్థన, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకొనుచున్నాను అని ప్రార్థనతో ఆయన ముగించేశాడు. మరి ఇలాంటి ప్రార్థన నీ దగ్గర ఉందా? ఈ రెబెక్కమ్మలో ప్రార్థన ఆ లక్షణం మనకు కనబడుతూ ఉంది. మరి వరుడుగా ఆయనలో ప్రార్థన ఉంది, వధువుగా ఉన్నటువంటి మనలో కూడా ప్రార్థన అనే అనుభవము ఉండాలి. ఇది 6వ లక్షణము. 10 లక్షణాలు ఉన్నాయి, ఇది 6వ లక్షణము. ఇక 7వదిగా మనం పరిశీలన చేస్తే, దేవుని జనాంగమా, 7వదిగా మనం పరిశీలన చేస్తే ఈ రెబెక్కమ్మ చేస్తున్నటువంటిది 7వ పని ఏమిటంటే, ఆదికాండం 24వ అధ్యాయము 17వ వచనము. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దాయిచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకుని అతనికి దాహం ఇచ్చాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చదువుదాం. 20వ వచనం. త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకుని వెళ్ళింది. అలాగే 28వ వచనంలో కూడా మాట మనం చూద్దాం. అంతటా ఆ చిన్నది పరుగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటికి వారికి తెలిపాను. పరుగెత్తుట అనే లక్షణము కలిగి ఉంది ఈమె. ఇస్సాకుకు భార్యగా సిద్ధమవుతున్నటువంటి రెబెక్కమ్మ కలిగి ఉన్నటువంటి 7వ లక్షణమే పరుగెత్తుట. ఈరోజు వరుడైన యేసుక్రీస్తు ప్రభువారికి వధువుగా సిద్ధములో ఉన్నటువంటి మనము చేయవలసినటువంటి పని పరుగెత్తుట. ఉండవలసిన లక్షణము పరుగెత్తుట. క్రైస్తవ జీవితము ఒక పరుగు పందెముతో పోల్చబడింది. పరుగెత్తే వారముగా మనం ఉండాలి. మన పరుగు ఎలా ఉండాలి అంటే, లోకము వైపు కాదు మన పరుగు, దేవుని వైపు మనం పరిగెత్తాలి అని ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనములో పౌలు గారు చెబుతూ ఉన్నారు. మన పరుగు ఎలాగుండాలి అంటే, ప్రభువు వైపు మనం పరిగెత్తాలి, పరుగెత్తే వారముగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము, 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహం విమేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఓపికతో పరిగెత్తాలంట. మన ముందర ఉన్నది ఏమిటి అంటే కనుక ఒక పరుగు పందాన్ని దేవుడు పెట్టాడు. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలంటే పరుగెత్తాలి. చాలామంది పెద్దోళ్ళు ఈ వాక్యం వింటూ ఉంటా అనుకుంటారు మనసులో, బాబా 80 ఏళ్ళు వచ్చినాయి బాబా, నేనేం పరిగెత్తగలను అని అనుకుంటారేమో. గమనించండి, శరీరంతో సంబంధించిన పరుగు కాదు ఇది, నీ ఆత్మీయ పరుగిది. పెద్దవారైనా చిన్నవారైనా ఎవరైనప్పటికీ ఈ పందెములో, ఈ పరుగు పందెములో ఉండాలి. ఆత్మీయ పరుగు పందెం అని చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఈ ఆత్మీయ పరుగు పందెములో మనం పరిగెత్తే వారముగా ఉండాలి. ఎలా పరిగెత్తాలని చెప్తూ ఉన్నాడు. ఓపికతో పరిగెత్తాలి, ఓపిక కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పాకంట ఓర్పు లేదు కాబట్టి వెళ్ళిపోయింది ఆమె. రూతుకి ఓర్పు ఉంది కాబట్టే వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసిందంటే క్రీస్తు యొక్క ప్రణాళికలోకి వచ్చేసింది, క్రీస్తు యేసు యొక్క వంశావళిలోకి వచ్చేసింది రూతమ్మ. ఎందుకంటే ఆమెలో ఓపిక ఉంది, ఓర్పు ఉంది. పరిగెత్తేవాడికి ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇక్కడ రాయబడిన మాట అదే, ఓపికతో పరిగెత్తుదాము. అంత మాత్రమే కాదు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, మనం ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు పరిగెత్తాలి. లోకం వైపు చూసి పరిగెత్తకూడదు. చాలామంది డబ్బు వెనకాల పరిగెడతా ఉంటారు, ఆస్తుల వెనకాల పరిగెడతా ఉంటారు, కొంతమంది అందాన్ని చూసి పరిగెడతా ఉంటారు, ఉద్యోగం చూసి పరిగెడతా ఉంటారు. మీరు ఇలాంటి వాటిని చూసి పరిగెడితే అవేమి శాశ్వతంగా ఉండేవి కాదు. శాశ్వతముగా ఉండేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. శాశ్వతముగా ఉండేది పరలోక రాజ్యమే. కాబట్టి ఆయన వైపు మనం చూస్తూ, ఆయనే మన టార్గెట్, మన గురి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే మన గురై ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చూచుచు మనం పరిగెత్తాలి. సులువుగా చిక్కులు పెట్టి పాపాలు వస్తాయి, మధ్యలో మనం లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
ఎటు చూడకూడదు, దిక్కులు చూడకూడదు. మన గురి గమ్యము ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువారే. ఆయన వైపు చూసి మనం పరిగెత్తాలి. ఈ పరిగెత్తే లక్షణం మనలో ఉండాలి. గమనించండి. అలాగే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం 14వ వచనం పరుగు పందెం గురించి పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురు యొద్దకే పరుగెత్తుచున్నాను. బహుమానం పొందుకోవడానికి పరిగెత్తాలి, గురు యొద్దకే పరిగెత్తాలని చెప్తున్నారు. ఎంత చక్కని మాట అండి ఇది. గురు యొద్దకే. దేనికోసం అంటే ఆ బహుమానం పొందుకోవడానికే. మరి పొందుకున్నాడా బహుమానము? పొందుకోవాలంటే ఏం చేయాలో కూడా ఇక్కడ రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక 3:13లో రాయబడినటువంటి మాట, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. వెనకున్నవి మరచి అంటే వెనకున్న వాటి వెనక చూడడానికి వీల్లేదు, పక్కకు చూడడానికి వీల్లేదు. రన్నింగ్ రేసులో పాల్గొనేటటువంటి వ్యక్తి, పరిగెత్తేటటువంటి వ్యక్తి ఆ పక్కోళ్ళని ఈ పక్కోళ్ళని ముందోళ్ళని వెనకోళ్ళని చూసుకుంటే పనవదో. అన్నీ మర్చిపోయి గురి ఏదైతే ఉందో ఆ గురిని చూస్తూ గురి కలిగి పరిగెత్తితే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు. అది కాబట్టి పరుగు పందెంలో మనం ఉన్నాం. పరుగెత్తే లక్షణం మనం కలిగి ఉండాలి. వధువుకి ఉండవలసిన లక్షణం ఇది. పరిగెత్తాలి, ఆయన వైపు పరిగెత్తాలి. మరి ఇన్ని చెప్తున్నాడు పౌలు గారు. పరిగెత్తారంటే పరిగెత్తాడండి పౌలు గారు కూడా. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచ్చిన రాయబడిన మాట ఏమిటంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఏమంటే పౌలు గారికి ఒకరికైనా నీతి కిరీటం మనకు లేదా అంటే కనుక ఎవరైతే పరిగెత్తుతారో వారందరికీ కూడా నీతి కిరీటమే. ఈ పరిగెత్తేవాడు ఎలా ఉండాలంటే కనుక విశ్వాసము కలిగి ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ గురి యొద్దకే పరిగెత్తాలి, బహుమానం పొందుకునేలా పరిగెత్తాలి. పౌలు గారు పరిగెత్తారు కాబట్టే నీతి కిరీటం ఉందంట. మరి మనం పరిగెత్తితే మనకు కూడా ఏముంటుంది? నీతి కిరీటం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు అండి ఆయన వెనకాల అనేక మంది పరిగెత్తారు. అనేక మంది గుంపులుగా పరిగెత్తారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అద్దరికి వెళుతూ ఉన్నాడు ఆయన. శిష్యులు ఆయన ఓడ మీద అద్దరికి వెళుతూ ఉంటే పడవ మీద ఆయనకంటే ముందుగానే వెళ్ళిపోయారంట. అద్దరికి వెళ్ళిపోయి ఆయన రాకుండానే ఆయన ఇంకా ఓడలోంచి దిక్కుండానే వెయిట్ చేస్తున్నారంట. చూడండి ఎంత గొప్పదండి. పరిగెత్తుకుని కాలి నడకన పరిగెత్తుకుంటూ వెళ్ళారంటండి. అలా వెళ్ళిన తర్వాత అండి ఆయన వారిని చూసి జాలిపడ్డాడంటండి. జాలిపడి వారిలో ఉన్నటువంటి బలహీనతలను తీసేశాడు. అంత మాత్రమే కాదు, చక్కగా వారికి కొన్ని మాటలు చెప్పాడు. రాత్రి అయిపోతూ ఉంటే వారికి ఆహారం పెట్టాడు. అప్పుడే ఆ సందర్భంలోనే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్నారు. ఇది మామూలు అద్భుతమా? ఈ అద్భుతాన్ని వారు కనులారా చూచారు, నోరారా తిన్నారు, చెవులారా విన్నారు. ఎలా సాధ్యమైందంటే వారు పరిగెత్తడం ద్వారా సాధ్యమైంది. అంత మాత్రమే కాదండి, ఆయన దగ్గరకు పరిగెత్తుకొచ్చినటువంటి వారు బాగుపడ్డారు. రోగాలతో కొంతమంది పరిగెత్తుకుని తీసుకొచ్చారు, వారిని కూడా బాగు చేశాడు. ఎవరిని కూడా ఆయన బాగు చేయకుండా పంపించాడు, అందరినీ బాగు చేశాడు. అంత మాత్రమే కాదు, జక్కయ్య అనేటటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడాలనుకున్నాడు, కానీ పొట్టివాడుగా ఉన్నాడు, జనులు గుంపుగా ఉన్నారు. అందుకనే ఆయన కన్నా ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడి చెట్టు ఎక్కినట్టుగా రాయబడింది. ఆ పరిగెత్తడం ద్వారా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టు దగ్గరికి వచ్చి, ఓ జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పాడు. అంటే ప్రభువును చూసే ప్రత్యక్షత. అంత మాత్రమే కాదు, ప్రభువు పేరు పెట్టి పిలిచాడు జక్కయ్యను. ఎందుకంటే ప్రభువు కొరకు పరిగెత్తాడండి జక్కయ్య. ఈరోజు మనం పరిగెత్తే అనుభవంలో ఉండాలి. వధువు సంఘము ఎలా ఉండాలి అంటే పరిగెత్తాలి, ప్రభువు దగ్గరికి పరిగెత్తాలి. ఎంత గొప్ప ధన్యత! అనేక మందిని ఆయన దగ్గరకు పరిగెత్తించాలి. ఇది 7వ లక్షణం. ఇక 8వ లక్షణం మనం గమనించినట్లయితే కనుక 8వ లక్షణం ఏమిటంటే 24వ అధ్యాయము 22వ వచనములో రాయబడిన మాట. రెబెక్కమ్మ నీళ్లు పోసేసిన తర్వాత అండి, అప్పుడు 24-22లోని ఒంటెలు త్రాగుట అయిన తరువాత ఆ మనుష్యుడు అనగా ఎలియాజరు 6 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, మొత్తం మీద
ఆమె చేతుల కంటే 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియాలను ముక్కు కమ్మిని మరి ఆమెకి ఇచ్చినట్టుగా రాయబడింది. ఎంత గొప్ప ధన్యత! అలంకరింపబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, మొత్తానికి మరి ఆమె ఇంటికి కూడా ఎలియాజరు వెళ్ళాడు, ఆహ్వానం పొందుకున్నాడు. ఆయన ఏ పని నిమిత్తం వచ్చాడు ఇవన్నీ కూడా మరి అక్కడ మాట్లాడారు. బెతూయేలు గారు ఉన్నారు అక్కడ. అలాగే మనం గమనిస్తే అన్న అయినటువంటి లాబాను ఉన్నాడు. ఆయనతో విషయం అంతా కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మరి ఏ పని నిమిత్తం వచ్చాడో అది కూడా బయలుపరిచాడు. ఆ తరువాత 24వ అధ్యాయం 53వ వచనంలో కొన్ని బంగారము ఆయన మరి రెబెక్కమ్మకి ఇస్తూ ఉన్నాడు. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెక్కకు ఇచ్చెను. ఏమేంటి? వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెక్కకు ఇచ్చెను. అంతకుముందేమో 2 కడియాలు ఇచ్చాడు, ముక్కుబడికి ఇచ్చాడు. అలాగే వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు కూడా ఇచ్చేశాడు. అంటే పెండ్లి కుమార్తెగా ఈమె ఏమవుతుందంటే అలంకరించబడుతూ ఉంది. అలంకరింపబడినటువంటి రెబెక్కమ్మ ఇస్సాకు అనేటటువంటి వరుడును చేసుకోవడానికి రెబెక్కమ్మ అలంకరించబడుతూ ఉంది. దేనితో అలంకరించబడుతుంది అంటే బంగారపు వస్తువులతో, వెండి వస్తువులతో. అంత మాత్రమే కాదు, వస్త్రమును కూడా ఇచ్చారు, అలంకరించబడింది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగా ఉంటే వధువుగా ఉన్నటువంటి మనము అలంకరించబడాలి. మనము కూడా అలంకరించబడాలి. అక్కడ రెబెక్కమ్మ అలంకరించబడిన మాదిరిగా మనము కూడా అలంకరించబడాలి. కానీ చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏమిటంటే మనము అలంకరించబడవలసిన అలంకారాలు ఏమిటంటే 96వ కీర్తన 9వ చరణంలో రాయబడినటువంటి మాట, పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని అంటే మనము కూడా అలంకరించుకోవచ్చా పాస్టర్ గారు అంటే అలంకరించుకో, తప్పేమీ లేదు. కానీ అలంకరించుకోవాల్సిన అలంకరణ ఏమిటో గమనించండి. పరిశుద్ధ అలంకారాలు అంటవి. ఏ అలంకారాలు? పరిశుద్ధ అలంకారం. అంటే రెబెక్కమ్మ వేసుకున్నటువంటి అలంకారాలు కాదు, బాహ్య సంబంధమైన అలంకారాలు కాదు, ఇవి హృదయానికి సంబంధించినటువంటి అలంకారాలు. పరిశుద్ధ పవిత్రమైనటువంటి కన్యకగా మార్చబడినటువంటి మనము, వరుడైన యేసుక్రీస్తు ప్రభువారికి భార్యగా పిలువబడుతున్నటువంటి మనము ధరించుకోవాల్సినటువంటి అలంకారాలు బాహ్య సంబంధమైన అలంకారాలు కాదు, హృదయ సంబంధమైనటువంటి అలంకారాలు, ఆంతరంగిక అలంకారాలన్న విషయాన్ని కూడా దైవ సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. రెబెక్కమ్మ అండి బంగారు నగలు ఎట్టుంది కదా, నేను కూడా పెట్టుకుంటాను అనేటటువంటి వారు ఉన్నారు. కానీ ఇక్కడ పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టడు. నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, కానీ పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టడు. ఆయన చూసేది మన హృదయ స్వభావాన్ని చూస్తూ ఉన్నాడు. నీ హృదయం ఎలా ఉందో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు కావలసినది ఏమిటి అంటే నీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు. పైకి ఆభరణాలు ధరించేసుకున్నంత మాత్రాన, పైకి తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన లోపల ఏముందో ఎవరికి తెలుసు? కానీ ఆయనకు తెలుసు. చాలామంది పైకి చాలా అద్భుతంగా వైట్ అండ్ వైట్ వేస్తారు, పైకి చాలా భక్తిపరులుగా ఉంటారు. కానీ లోపల ఆ భక్తి ఆ స్థాయిలో లేకపోతే నువ్వు వేసినటువంటి బట్టల వల్ల ఉపయోగం లేదు, నువ్వు ధరించుకున్నటువంటి ఆభరణాల వల్ల ఉపయోగం లేదు. ముందు నీ హృదయము చాలా జాగ్రత్తగా ఉండాలి, అది పవిత్రముగా ఉండాలి, అది పరిశుద్ధముగా ఉండాలి, అది ప్రభు వాక్యముతో నింపబడి ఉండాలి. ఎలాంటి కుట్ర కానీ, కల్మషము కానీ, వేషధారణ లక్షణము కానీ, నటించే లక్షణము కానీ దానికిలో ఉండడానికి వీలు లేదు. సాతానుకు మరి చోటు ఇవ్వడానికి వీలు లేదు. దేవుని మహిమ కలుగునుగాక. అదే పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని, మరొక సందర్భంలో రాయబడినమాట, పరిశుద్ధమైన ఆభరణాలు ధరించుకుని మందిరములు ఆయనకు సాగిలపడుడని కూడా రాయబడింది కీర్తనల గ్రంథములు. కాబట్టి ఇక్కడ చెబుతున్నటువంటి అలంకారాలు ఏమిటంటే కనుక పరిశుద్ధ అలంకారాలు ఇవి. అంటే బాహ్య సంబంధమైన అలంకారాలు కాదు. దీని గురించి ఒక మాట నేను మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. మరలా చదువుతున్నాను. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును అను వెలుపటి అలంకారములు మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టుయు మృదువైనట్టుయు, ఇక్కడ చెప్తున్నటువంటి మాట, సాధువైనట్టుయు మృదువైనట్టుయునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండాలి.
సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయ అలంకారం అంట. అక్షయ అలంకారము, క్షయమయ్యే అలంకారం కాదండి ఇది, ఎంతకని అక్షయ అలంకారం మనం ధరించుకుని ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత! దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పైన అలంకారము దేవుడు చూడడం లేదు, నీ ఆంతరంగిక స్వభావాన్ని చూస్తున్నాడు. పరిశుద్ధ కన్యకగా మనం పిలువబడుతున్నామంటే మనము అలంకరించుకోవాల్సిన అలంకరణ నీ హృదయము అన్నిటికన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే హృదయము మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. జాగ్రత్త. అందుకనే హృదయములోనే వాక్యం నింపబడాలి, హృదయాన్ని కొమ్మరించాలి ప్రార్థనగా. చాలా జాగ్రత్త కాపాడాలి. అలాగే తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటున్నాడు కదా, సత్క్రియల చేత తమ్మును తామును అలంకరించుకొనిరి. సత్క్రియల అలంకరణ మనలో ఉండాలి. రెండవదిగా దేన వస్త్రం అనే అలంకరణ మనం అలంకరించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగినటువంటి వస్త్రము దేన వస్త్రము. ఆయన కలిగినటువంటి మనస్సు దేన మనస్సు. క్రీస్తు యేసును కలిగిన ఇట్టి మనస్సు మీరును కలిగి ఉండడి. ఆ మనస్సు ఏమిటంటే దేన మనస్సు. నువ్వు ధరించుకోవాల్సిన వస్త్రం ఏమిటంటే దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. సత్క్రియలు అనే అలంకరణ అంటే మంచి పనులు నువ్వు ధరించుకోవాలి. ఇంకొక మాట ఉందండి, దయా సత్యము అనేటటువంటి వాటిని కంఠభూషణముగా ధరించుకోమని సామెతల గ్రంథం 3:3 రాయబడింది. దయా సత్యము ఎక్కడ ఉండాలంటే కంఠభూషణముగా ఉండాలి. ఇవి అలంకారాలే, కనబడవి, కంటికి కనబడని అలంకారాలు. యేసుక్రీస్తు ప్రభువు వారికి కనబడతాయి. ఇవన్నీ కూడా నీకు నాకు కనబడవు. దీన మనస్సు ఆయన కనబడుతుంది, సత్క్రియలు ఆయన కనబడతాయి, దయా సత్యము ఆయన కనబడతాయి. ఇంకోటి ఉంది, జ్ఞానము వివేచన అనేటటువంటివి మెడలో కంఠహారముగా ఉండాలంట, హారముగా ఉండాలంట. ఏమిటి? జ్ఞానము వివేచన. సామెతలు 3:21 వచనంలో రాయబడి, 3వ అధ్యాయం 21-22 వచనంలో ఉన్నాయి. అంటే ఇన్ని అలంకరణలు ఉన్నాయి, ఇవి బయటికి కనబడవు, వీటి వల్ల ఎవరికి ప్రాబ్లం లేదు. ఇవి దేవునికి అవసరమైనవి, ఆయన చూస్తున్నాడు, మనకు అవసరమైనవి. కొలస్సీ 3:12 రాయబడినమాట, జాలి మనస్సు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఇవన్నీ ధరించుకోవాలి. ఇంకా టోటల్గా చెప్పాలంటేనండి 3:14 రాయబడినమాట కొలస్సీలో, క్రీస్తు యేసును ధరించుకోవాలి. అది పెద్ద అలంకరణది. క్రీస్తు యేసును ధరించుకోవాలి, అది అలంకరణ. ఇక 9వది ఏమిటంటే, మరి ఎలియాజర్ గారు అంటారు, ఇక తడువు చేయకుండా రేపకమ్మని తీసుకెళ్తానంటే అప్పుడు వాళ్ళ అన్న లాభాన్ని అంటాడు కదా, ఆమె ఏమంటుంది అడగండి, ఆమె నిర్ణయమే మా నిర్ణయం అని చెప్తే మొత్తం మీద 24:58 అడుగుతున్నారు. రెబెకాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళుదువా అని ఆమెను అడిగినప్పుడు ఆమె వెళ్ళుదున నేను. ఈ లక్షణం మనలో ఉండాలి. వరుడైనటువంటి ఇస్సాకు దగ్గరకు నువ్వు వెళతావా అంటే వెళతాను అంటుంది. ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు దేవుడు, నువ్వు సిద్ధమా అంటే అవును సిద్ధమే. ఆయన రాబోతూ ఉన్నాడు, అయ్యా అప్పుడే వద్దయ్యా నేను అప్పుడే రాను అనడానికి లేదు. నువ్వు వస్తావా? రా, నేను వస్తాను, సిద్ధమే. ఆయన సిద్ధమా అంటే సిద్ధమే అనాలి మనం. ఇది వధువుగా ఉన్నటువంటి మనలో ఉండవలసిన లక్షణం. ఇక 10వది ఏమిటంటే, పొలంలోనికి వెళ్ళినప్పుడు అంట మొత్తం మీద తీసుకువెళ్ళిపోతున్నాడు రెబెకమ్మని. తీసుకువెళ్ళిపోతూ ఉన్నప్పుడు సరిగ్గా ఇస్సాకు పొలములో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ధ్యానం ముగించుకుని ఆయన అలా వస్తూ ఉంటే రెబెకమ్మ ఈ పక్క నుంచి వెళ్తూ ఉంది. అడుగుతూ ఉంది ఎలియాజర్ని, ఎవరాయనంటే ఆయనే మీ ఆయన అని చెప్తాడు. చెప్తే వెంటనే ముసుగు వేసుకుందంట. ఈ ముసుగు ఏమిటి అంటే కనుక గౌరవానికి సంబంధించినటువంటి ముసుగిది, లోబడే తత్వానికి సంబంధించిన ముసుగిది. మరి భార్యగా వధువుగా ఉన్నటువంటి మనము కూడా యేసుక్రీస్తునికి లోబడి జీవించాలి. పురుషుడు అనగా భర్త భార్యను ప్రేమించును, భార్య భర్తకు లోబడి ఉండాలి. పురుషుడు స్త్రీని ప్రేమిస్తాడు, స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి. ఇది మరి ధర్మం. భర్త భార్యల యొక్క కండిషన్ దేవుడు చెప్పాడు. రూల్స్ ఏంటంటే కనుక భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇక్కడ ముసుగు వేసుకుని గౌరవాన్ని చూపిస్తూ ఉంది, లోబడే తత్వము కలిగినటువంటి ఆమెగా కనబడుతూ ఉంది. ఈ 10 లక్షణాలు మనం కలిగి ఉండాలి.
దేవునికి మహిమ కలుగునుగా. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే కనుక మొదటి లక్షణం మనం ఒకసారి చూస్తే మిక్కిలి చక్కనిదిగా ఉంది, రెండవది కన్యకగా ఉంది, మూడవది నీళ్లు నింపుకునే లక్షణము, నాలుగవది సహాయపడే లక్షణము, ఐదవది చురుకుదనం కలిగిన లక్షణము, ఆరవది కొమ్మరించేటటువంటి లక్షణము, ఏడవది పరుగెత్తుట అనే లక్షణము, ఎనిమిదవది అలంకరింపబడుట, తొమ్మిదవది సిద్ధమా, అవును సిద్ధమే అనే లక్షణము, అది పదవది ముసుగు వేసుకునే లక్షణం అంటే గౌరవించే లక్షణం. ఈ 10 లక్షణాలు ఉన్నటువంటి ఈ రెబెక్కమ్మ మరి ఇస్సాకు దగ్గరికి తీసుకుని రాబడింది. అప్పుడు ఇస్సాకండి గుడారములను తీసుకుని వెళ్ళాడు, తన భార్యగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ప్రేమించినని రాయబడింది. అవును, వరుడైనటువంటి యేసు మనల్ని ప్రేమించేవారుడుగా ఉన్నాడు. మరి ఆయన ప్రేమను పొందుకొని నిత్యరాజ్యంలో మనం ఉండాలి అంటే కనుక ఈ 10 లక్షణాలు మనం కలిగి ఉండాలి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేయమని, వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు సమస్తమును తొలగించండి ప్రభువా. నీ నిత్యరాజ్యములో తండ్రి నాయన సిద్ధపడి ఎగిరి మేఘమెక్కగల ధన్యత అందరికీ దయచేయమని త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యన యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.